ద గర్ల్ ఫ్రెండ్ మూవీ. ఏందో తెగ రీల్స్ అవే వస్తున్నాయి, గర్ల్ ఫ్రెండ్ మూవీ 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 రిలేటెడ్గా. వాడి అమ్మ ఏం సెన్సిటివ్ టాపిక్ నాకేం అర్థం కావట్లేదు. వాడు ఒక సైకోగాడు, ఈ అమ్మాయి ఒక ఇంట్రోవర్ట్. ఆమె మనసులో ఉన్న విషయాలు ఆమె చెప్పలేకపోతుంది, కానీ ధైర్యం చేసి చెప్పి షీ కేమ్ యాజ్ ఒక క్యాటర్ పిల్లర్ లాగా ఉండే అమ్మాయి బటర్ఫ్లై లాగా అయింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలు క్యాటర్ పిల్లర్ లాగా ఎందుకు ఉండాలి? వై క్యాన్ షీ బి ఏ బటర్ఫ్లై డైరెక్ట్లీ? ఎందుకు రెబల్గా ఉండట్లేదు? ఎందుకు టామ్ బాయ్ లాగా ఉండట్లేదు? వై డూ యూ నీడ్ సమ్ గైస్ వ్యాలిడేషన్ ఆల్వేస్? నాకు అర్థం కాదు. ఒక సలార్, ఒక మ్యాడ్ మ్యాక్స్ ఇట్లాంటి సినిమాలు వై కాంట్ యూ ఎంజాయ్? వేరే ఇలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ మీద సినిమాలు తీస్తే వై ఆర్ యూ లైకింగ్ ఇట్? అంటే ఐ అండర్స్టాండ్, అంటే మంచి సినిమా కాబట్టి నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి ఒక టాపికే ఎందుకు వస్తుంది అనేది పాయింట్. అక్కడెక్కడో దూరంగా జనాలు ఉన్నారనమాట. వ్లాగ్ చేస్తాను, బట్ స్టిల్ వాళ్ళు అంత టాప్లో ఉన్నారు. డగ్ 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 అంటే నో ప్రాబ్లం, బొక్క వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, చిల్. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అవుతుంది. విటమిన్ డి కోసం వచ్చాము, కానీ ట్రాక్ చేయడానికి వాచ్ ఏమో స్విచ్ ఆఫ్, చార్జర్ కింద ఉండిపోయింది. ఈ మమ్మీ వాళ్ళని ఎందుకు లేపడం లే అని లైట్ తీసుకున్నాం. చలో కొంచెం వాక్ చేసి సలార్ సాంగ్స్ వినుకుంటూ. వాడు సింబా ఎవ్రీ టైమ్ ఐ విజిల్ వాడు చాలా చిన్న. లుక్ అట్ హిస్ ఇయర్స్. ఇంత దూరంలో ఉన్నా. ఇవాళ ఎందుకని ఇట్లా? సోమవారం కదా, కార్తీక సోమవారం. ఎన్ని సోమవారం? ప్రతి సోమవారమా? కార్తీక సోమవారం అంటే ఫస్ట్ సోమవారమా? ఇది 3వ సోమవారం. మరి ఎవ్రీ కార్తీక మాసం వచ్చినాక. ఇల్లు మొత్తం పొగ. ఎన్నింటికో వెళ్ళాము పట్టి వేస్తాం అనుకుంటా. ఏంటేనా భూమి పట్టుకో నార్మల్గా. ఏం చేయను అట్లా ఎడుతుంది. ఎడుతున్నామో కోపమా డాడీ మీద? నా సగం జీవితం ఈ మెట్ల మీద అయిపోయేటట్టుంది. మా అన్నయ్య వర్కింగ్ ఆఫీస్కి వెళ్ళట్లేదంట, వెనకాలకు వచ్చేస్తున్నాడు. సో ఒకప్పుడు స్కూల్కి వెళ్ళి వెనకాలకు వచ్చేస్తే బండబూతులు తిట్టేటోళ్ళు. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి వెనకాలకు వచ్చేస్తుంటే చిల్లై వెళ్ళట్లేదంట వాడు ఆఫీస్కి. అన్నయ్య ఏమో మరి ఎవరు రావట్లేదంట, ఫోన్ వచ్చిందంట. సో రివర్స్ ఎక్కి బస్సు ఎక్కేసి వచ్చేస్తున్నాడు. తీసుకొని వస్తా. బాగా గుర్తు చేసి. నాకేం వద్దమ్మా, నిన్న తిన్నదే చాలు. ఇవాళ మధ్యాహ్నం కూడా నాకేమొద్దు. ఇన్వర్టర్లకు భలే పని చేసింది. వావ్. ఆల్ ద క్లోత్స్ దట్ these are all the clothes that I used to record the videos మొన్న సాటర్డేకి. ఇప్పుడు మళ్ళీ అన్నీ కిందకి తీసుకెళ్ళి వాష్ చేయించేసేయాలి. అండ్ నో గోయింగ్ అవుట్. కొంచెం వర్క్ ఉంది. కెనరా బ్యాంక్లో పనుండి వెళ్ళాను, పని అయిపోయిన తర్వాత ఐ ఫౌండ్ దిస్ పాస్బుక్ ప్రింటింగ్ అని. సో లక్కీలీ ఐ హ్యావ్ ద పాస్బుక్ అండ్ ప్రింట్ చేసిన. ఇట్స్ సో సాటిస్ఫైయింగ్ అండ్ యూ వెంట్ బ్యాక్ టు ద ఓల్డ్ టైమ్స్. నాకు భలే అనిపించింది. ఎవ్రీవన్ వన్స్ యూ ట్రై ఇట్. బ్యాంక్ స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకుని చూడడం పెద్ద గేమ్ కిక్ రాదనమాట. ఇలాంటి స్టేట్మెంట్స్ మీ కళ్ళ ముందు ఫిజికల్గా ఉండి ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తుంటే క్రేజీ అనిపించింది. మొత్తానికి అన్ని పనులు అయిపోయినాయి. ఇవాళ బాగానే చేసినాం అనమాట. అండ్ 10,000 స్టెప్స్ పెండింగ్ ఉంది. ప్లే రైట్ నేర్చుకున్నాము, 1 బ్లాగ్ ఉంది, అండ్ షార్ట్ ఎడిట్ చేయాలి. అండ్ కెనరా బ్యాంక్తో కూడా పని అయిపోయింది. థంబ్నెయిల్ ఐడియా కూడా డన్. అండ్ ఫణీంద్రన్న అండ్ షో ఓవర్కి డబ్బులు వేయాలి. ఫణీంద్రన్నకు పంపించేద్దాం. సో ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఫణీంద్రన్నకు సెండ్ చేయడం. అండ్ షష్టిపూర్తి పిక్స్ చేయాలి. అండ్ వ్లాగ్లో ఒక షార్ట్ని ఎడిట్ చేయాలి. నైట్ పూట వ్లాగ్ ఎడిట్ చేయాలి 9 o'clock ఆ టైంలో. తినేసి వచ్చాక ఎడిట్ చేయొచ్చు. సో ఇన్ ద మీన్ టైమ్ వాట్ ఐ కెన్ డూ ఈస్ ఒక షార్ట్ని ఎడిట్ చేయొచ్చు. I'll edit. I have a couple of shots that I can edit and I'll just post them randomly over the way. So just posted one more reel and Venkat Unfiltered channel lo 337 views వచ్చినాయి అప్పుడే ఆల్రెడీ. ద గర్ల్ ఫ్రెండ్ రిలేటెడ్ పెట్టినా. అండ్ చూద్దాం. నాకు నచ్చలేదు బాబా సినిమా మాత్రం. I don't like girls being so innocent and so ఏం ప్రపంచం తెలవనట్టు ఉంటే కనుక నాకు కింద నుంచి కాలుతుంది.
ఇప్పుడు కిందకి వెళ్ళి కొంచెం తినేసి మొత్తం చూడాలనుకుంటే వెంకట్ అన్ఫిల్టర్డ్ ఛానల్లో ఉంది. అండ్ కిందకి వెళ్ళేసి తినేసి వాక్ చేయాలి, ఇక గట్టిగా వాక్ చేయాలి. అలా నీకు ఏది ఛానల్ ఏది? ఇక వీడికి ఛానల్ ఉందంట. పేరేంటి ఛానల్ పేరు? వరుణ్ బండి. వరుణ్ వరుణ్ బండి. వరుణ్ బండి. ఏం బండి? పల్సరా? కాదు. ఇంటి పేరా? ఇప్పుడే తెలిసింది బాంబ్ బ్లాస్ట్ అయిందంటగా ఢిల్లీలో. 8 people have died, sorry 10 people have died అంట పాపం. I seriously hope that it's not a terrorist attack. మళ్ళీ 1995 నుంచి 1991 నుంచి 2014 కాంగ్రెస్ హయాంలో జరిగిన. సో రైట్ నౌ ఏంటిదంటే వీళ్ళు సిఎన్జి వెహికల్ స్లోగా సిగ్నల్ దగ్గరకు వచ్చి పక్కన పేలిందని అంటున్నారు. కొంతమంది ఫరీదాబాద్లో జరిగిన టెర్రరిస్టులను పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గర కూడా కొన్ని బాంబుల ఐటమ్లు అయినా దొరికినాయి, అందులో కొన్ని మిస్ అయినాయి. ఆ మిస్ అయినవి ఇక్కడికి వచ్చి పేలినాయి అని అంటున్నారు. సో సింపుల్గా ఏంటిదంటే ఇండియా టుడే ఓడిని ఫాలో అవ్వండి. ఇండియా టుడే ఓడి ఏం చెప్తాడో అదన్నిటికీ రివర్స్ అనమాట. సో బేసికల్గా 8 మంది చచ్చిపోతే ఇండియా టుడే ఓడి 10 మంది చచ్చిపోయింది అంటారు. ఇండియా టుడే ఓడి ఫరీదాబాద్కి లింక్ లేదంటే కనుక ఫరీదాబాద్కి దానికే లింక్ ఉంది. అదే 7,000 steps, 10,000 steps చేయాలి. 7,000 డేస్నా ఇంకా ఉన్నాయి. ఐ నీడ్ టు మేక్. సో సాంగ్స్ పెట్టుకొని వాక్ చేయాలి కదా. 9,000 steps అయితే కంప్లీట్ చేసినాం. అండ్ ఇంకా చాలు. ఇంట్లో ఈ టైల్స్ మీద నడవడం ఇట్స్ నాట్ గుడ్ అట్ ఆల్. బాగా పెయిన్ అవుతుంది అండ్ స్లిపరీ యాజ్ వెల్. సో ఇట్స్ నాట్ గుడ్. సో ఇంకా టైం వచ్చేసి 10 అవుతుంది. ఐ స్లీప్ ఎర్లీ అండ్ విల్ వేకప్ ఎర్లీ. లైక్ అరౌండ్ 4 o'clock అలా లేస్తా. 6 hours of sleep, that should be fine. And yeah, chalo then. And rest in peace for all the 8 guys who passed away in the incident. Blast lo adi bomb blast lekapothe CNG blast anedi manaku teladu. So don't speculate. And yeah, I'll make a video soon on it. Okay, chalo. Great progress muchas. 10,000 kada 9,000 ayindi. Idi done. Learn the course, Insta course, idi done. Playwright 6 hours done, 4 hours done. Edit ఇది అవ్వలేదు. ఇది డన్. సో ఆల్మోస్ట్ 90% of the work have completed, which is good. And now chalo, it's time to sleep. So that's it for today muchas. Chalo then, thank you all. Tata, bye bye, see ya, good night.